ఏ మిస్టర్, ఇక్కడికి రండి. నన్ను ఫాలో చేస్తున్నారా? అదేం లేదు మేడం. మరెందుకు అలాగే చూస్తున్నారు? పాప ఆడుకుంటుంటే క్యూట్ గా ఉంది కదా, అందుకే చూస్తున్నాను. అంతే కదా? అంతే అంతే మేడం, 100% అంతే మేడం, వేరే ఏం లేదు. శ్రీశైలంలో వేరే పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఆ రోజు స్కూల్ నుంచి లేటుగా ఇంటికొస్తున్న నాకు తను కనిపించింది. చూడు, ఒకడు నన్నే ఫాలో అవుతున్నాడు. ఒకవేళ నన్ను అతను పలకరించాలని చూస్తే నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి. నువ్వు చెప్పినట్టు చేయాలంటే చాక్లెట్లు ఇవ్వాలి. అలాగే ఇస్తాను. హాయ్. ఏంటమ్మా ఇతను చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. మొహమే చూడబుద్ధి వేయడం లేదు. ఓ బాబు, కొంచెం పక్కకి జరుగు, మేం వెళ్ళాలి. తను నిజంగానే మీ కూతురా? అవును. మీకు పెళ్ళయిందా? ఏ మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు? సారీ, నా ఉద్దేశం అది కాదు. మీకు పెళ్ళయిందా అని అడిగానంతే. మీకింత త్వరగా పెళ్ళై పిల్లలున్నారంటే నా గుండెల్లో చాలా పెయిన్ గా అనిపిస్తోంది. నాకు పెళ్ళయి పిల్లలుంటే నీకేంటి సమస్య? ఏంటమ్మా ఇతను బ్యాడ్ వైబ్రేషన్ చూడలేకపోతున్నా. చిన్న వయసులోనే మీకు పెళ్ళైపోయి ఉంటుంది కదా. ఎప్పుడైతే నీకేంటి ప్రాబ్లమో? అవును, మీకు పెళ్ళైతే మీ మెళ్ళో తాళెక్కడా?